నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. మిథున్ రెడ్డి భార్య, ఆయన కుమారుడు రాజమండ్రిలోని సెంట్రల్ జైల్లో ఆయన కలవడానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ వీడియోని చూసి వైసీపీ అభిమానులు చాలామంది కూడా ఉద్విగ్నతకి గురయ్యారు. చాలామంది తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక ప్రత్యేకించి పొంగనూరులో ఉన్నటువంటి వైసీపీ అభిమానుల విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు ఆవేశంతో రగిలిపోయారు. 3 తరాలు సీమ పౌరుషానికి, ప్రజాసేవకి, అంకిత భావానికి ప్రతీకగా నిలబడినటువంటి పెద్దిరెడ్డి కుటుంబంలోని 3 తరాలని అన్యాయంగా, అకారణంగా జైలుకి రప్పించినటువంటి ఈ సంఘటనని మేము ఎప్పుడూ కూడా మర్చిపోలేము. దీనికి ఖచ్చితంగా ఒక సరైనటువంటి సమాధానం సరైన సమయంలో ఇస్తాం. దానికి భారీ మూల్యం ఎందుకు కారకులైనటువంటి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని మా పెద్దాయన కూడా ఆ రోజున రాజమండ్రి దగ్గర మీడియాతో మాట్లాడారు. మేము ఎప్పుడు కూడా ఆయన చాలా హోందాగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆయన్ని చూసి మేము ఆయన అనుచరులు అని చెప్పని మేము రొమ్ము విరుచుకునేవాళ్ళం. అటువంటి ఆయన ఒక అవ్యక్తమైనటువంటి ఉద్వేగానికి గురవుతున్నటువంటి దృశ్యం మేము చూసిన తర్వాత మాకు ఆవేశం ఆగలేదు, కన్నీళ్లు కూడా ఆగలేదు మాకు. ఈ రోజున మళ్ళీ తిరిగి ఆయన కోడలు మనవడు తలంచుకొని వెళుతూ ఉంటే తలెత్తుకొని తిరిగేటువంటి కుటుంబాన్ని ఏదో తప్పు చేశామనేటువంటి ఒక అపరాధ భావనో లేకపోతే మరి ఇబ్బందికరమైన పరిస్థితో తెలియదు, కానీ వాళ్ళు అలా వెళుతూ ఉంటే మేము చూసి తట్టుకోలేకపోయామని చెప్పని పొంగనూరులో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. మరి అలాంటి అమ్మాయి ఎప్పుడూ కూడా తన వ్యవహారాలకి, తన భర్తకు సంబంధించిన వ్యవహారాలు ఇవే, తర్వాత స్థాయిలో ఆయన వ్యాపార వ్యవహారాల్లో ఆయన ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. అటువంటి వ్యక్తిని ఈ రోజున జైలుకి రప్పించే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ టీడీపీ దాష్టీకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము సహించలేకపోతున్నామని చెప్పిన వాళ్ళ ఆవేశంతో, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎస్, నిజంగా ఏదన్నా తప్పు చేసి వెళితే పర్వాలేదు, కానీ కేవలం మీ వాళ్ళే ఒక గొప్ప కుటుంబీకులని మిగతా వాళ్ళని ఈ రకంగా ఇన్ని కష్టాలు పెట్టడం ఇంత ఇది అనే దాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సరే, ఏదేమైనప్పటికీ కూడా జస్టిస్ ప్రివైల్డ్ అనేదే మనం ఎప్పుడు కూడా విశ్వసిస్తాం. అతి త్వరలో ఈ న్యాయం అనేటువంటిది గెలుస్తుంది, తిరిగి మళ్ళీ ధర్మం నిలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందనేది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీనేజర్ ఆ కుర్రాడు, అతను కూడా పాపం ఒక విషణ్ణ వదనంతో తండ్రి దగ్గరికి వెళుతున్న తీరు మాత్రం నిజంగానే చాలామందిని కదిలించి వేసినటువంటి సన్నివేశం. ఆ తల్లి కొడుకులు వెళుతున్నటువంటి ఇదైతే మాత్రం చెప్పక తప్పదు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.